జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చూడనా, షాపు క్లోజ్ చేయకుండా ఆపి శ్రీవల్లి ఏ త్యాగం చేయలేదు. నీ భార్యగా ఉండటానికి, నువ్వు యాక్సెప్ట్ చేయడానికి చిన్న సాయం చేసింది అంతే. అది సాయం కాదు, స్వార్థం. కరెక్ట్గా చెప్పావు పెదనాన్న. ఈ నిప్పు నాగరాజు తప్పు చెప్పండి నానా, ఎప్పుడు రైటే. కానీ ఆ చిన్న సాయం కూడా నేను తీసుకోలేకపోతున్నాను. తీసుకోకు, అసలు శ్రీవల్లి గురించి ఆలోచించక నాన్నా. కానీ నా కళ్ళ ముందే ఉంటుందిగా. కళ్ళు శ్రీవల్లిని చూస్తే ఏంట్రా, మనసుని పూర్తిగా మూసేయి. అర్థం కాలేదా? అసలు నువ్వెక్కడా, శ్రీవల్లి ఎక్కడా? అసలు నీకెలా సెట్ అవుతుందని చేసుకున్నావు బంగారం? అప్పుడు అలా జరిగిపోయింది పెదనాన్న. అదొక పేడకల అనుకో. అంటే ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది నాన్న. శ్రీవల్లి సాయాన్ని తట్టుకోలేవు, శ్రీవల్లి కళ్ళ ముందు ఉండటాన్ని భరించలేవు. పైగా నిన్ను మోసం చేసింది. అంతెందుకు నాన్న, రోడ్డు మీద ఇంతటి మేధావని కూడా తెలుసుకోకుండా నన్నే అవమానించింది. అవునా? నిజం నాన్న. అయినా ఇవన్నీ నేను పట్టించుకోను, మేధావిని కదా. ఇక పాయింట్కి వద్దాం. ఆల్రెడీ నీ పెళ్ళాన్ని వదిలేశావు. మళ్ళీ పట్టుకునే ప్రయత్నం గాని, మనసు పడే ప్రయత్నం కానీ చెయ్యొద్దు. నాశనం అయిపోతావు నాన్నా. టైం చూసుకొని విడాకుల నోటీస్ పంపించేయి. మానసికంగా ఎప్పుడో విడిపోయాం పెదనాన్న. సరిపోదురా, చట్టబద్ధంగా కూడా విడిపోవాలి. నీ స్థాయికి తగ్గ పిల్లని పెళ్లి చేసుకోవాలి. మన స్థాయిని ఏ ఆడది అందుకోలేదనుకో, ఐ నో. జస్ట్ నీ అవసరం తీర్చే అమ్మాయిని నేను సెట్ చేస్తానుగా. భగవంతుడా, వీడింత విషయం ఎక్కిస్తున్నాడేంటి? వెంటనే ఈ విషయం శ్రీవల్లికి చెప్పాలి. నాన్నా, ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.